జగన్ నాయకత్వంలో విజయవాడ అభివృద్ధికి పునాదులు ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమాను డిపాజిట్ లేకుండా ఓడిస్తామని ప్రజలు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. 25వ డివిజన్ నుండి తమకు అత్యంత మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ 25వ డివిజన్లో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ 25వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఎన్నికల ప్రచారానికి వెళుతుంటే తమకు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. జగన్ నాయకత్వంలో విజయవాడ అభివృద్ధికి పునాదులు వేశారని, ఈ అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమను డిపాజిట్ లేకుండా ఓడిస్తామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. బోండా ఉమ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎలాంటి అభివృద్ధి లేకపోగా బెదిరింపులు, సెక్స్ రాకెట్లు, కాల్ మనీ ఉండేవని, ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు లేవని అన్నారు. ఈ డివిజన్ నుండి తమకు అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు శకుంతల భాస్కర్ గారు, పార్టీ నాయకులు, చాలామంది పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో అభివృద్ధి చాలా బాగా జరిగింది. ప్రతి రోడ్డు కూడా చూడండి, సిమెంట్ రోడ్లు వేశారు. అదేవిధంగా చక్కగా అభివృద్ధి అనేది చక్కగా చేసే విధంగా మా కార్పొరేటర్ గారు, పార్టీ నాయకులు కలిసి కష్టపడి ఈ డివిజన్ అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో. అదేవిధంగా ఈరోజు మేము ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుంటే విజయోత్సవ ర్యాలీలాగా ప్రతి ఇంట్లో కూడా ఘన స్వాగతం పలకడం, ప్రతి ఇంట్లో కూడా పూలతో వెల్కమ్ అని చెప్పని అందరూ కూడా చాలా స్వాగతం పలికి, మా ఉద్దేశంలో ఎన్నికలు అయిపోయినాయి, ఇక్కడ ప్రచారం అవసరం లేదనే విధంగా మమ్మల్ని ఈ డివిజన్లో రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో కంటే కూడా ఇప్పుడు అన్ని విధాలు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తామని కూడా మీకు తెలియపరుచున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పునాదులు వేసి వాటన్నిటి కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. వాటన్నిటి కూడా కంటిన్యూ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనకి ఈ అభివృద్ధి జరుగుద్దని చెప్పని ప్రజలు కూడా భావిస్తున్నారు. 25వ డివిజన్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో కలిసి కార్యకర్తలు, వైసీపీ నాయకులు, చైర్మన్లు అందరం కూడా గడప గడపకు వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే సంక్షేమ పథకాలు 98% అమలు చేశారో అందువలన ప్రజలందరూ కూడా మాకు నీరాజనాలు పడుతున్నారు. మళ్ళీ ఈ మేనిఫెస్టో కూడా 98% అమలు చేస్తారని ప్రజలందరూ కూడా, మేము ఓటు అడగకముందే వాళ్ళు మాకు ముందే ఓటు మిగే వేస్తామని చెప్పడం జరుగుతుంది. మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్. మరి ప్రతి ఆడపడుచు కూడా ప్రయారిటీ ఇచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారే అని, ప్రతి ఆడపడుచు కూడా మీకే వేస్తాము, మహిళలకు మాకు పెద్దపీట వేశారని అందరూ తెలియజేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో డెవలప్ అనేది కూడా రోడ్డు వేయడం కానీ, డ్రైనేజీ కానీ అన్నీ కూడా మేము త్వరితగతిన చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మాకు హారతులు పట్టడం జరుగుతుంది.